వెల్కమ్ బ్యాక్. నేను సూపర్ అంటూ తనకు తాను 100 మార్కులు వేసేసుకుంటే సరిపోతుందా? జనం ఏమనుకుంటున్నారన్న విషయంతో సంబంధం లేదా? ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ తనను తాను ఎన్నుకున్న ప్రజలకు ఏం చేశారు? కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ నా ఖాతాలోనివేనని గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయిందా? క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయా? నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఏర్పడింది ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్. విస్తీర్ణంలోనూ జనాభా పరంగానూ పెద్దదే. కాప్రా, ఏస్రావ్ నగర్, చెర్లపల్లి, హెచ్బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, హప్సిగూడ, రామాంతపూర్, చిల్కానగర్, ఉప్పల్ ఇలా జీహెచ్ఎంసీలోని 10 డివిజన్లు ఈ పరిధిలో ఉన్నాయి. నాచారం మినహా మిగిలిన అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. ఏస్రావ్ నగర్, హప్సిగూడ ఏరియాల్లో స్థానికేతరులు ఎక్కువ. మొత్తం ఓటర్లు 5 లక్షల మంది. నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు 2009లో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బండారి రాజిరెడ్డి చేతిలో ఓడిపోయారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తిరిగి 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి మీద గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం ప్రారంభించి తర్వాత బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శి అయ్యారాయన. వాస్తు, ముహూర్తాల మీద విపరీతమైన నమ్మకం. చివరికి కూర్చునే కుర్చీ సైతం ఏ దిక్కునకు తిరిగి కూర్చోవాలన్న జాగ్రత్త తీసుకుంటారట. నా నామినేషనే స్వయంగా 3 పీఠాధిపతులు పెట్టారు. నా నామినేషనే డేటు మంగళవారం నాడు వేశాను, 3 పీఠాదులు పెట్టారు. అప్పటికి అలయన్స్ ఇంకా పూర్తి కాల. సీట్ ఎవరికి వస్తుందో కూడా తెలియదు. ఖచ్చితంగా సీట్ నీకే వస్తుంది, ఈ ముహూర్తానికే వేయమని చెప్పారు. ఆ రకంగా వేశాను, ప్రజాబలంతో గెలిచాను నేను. ఈ సెగ్మెంట్ పరిధిలో గడిచిన 3 ఏళ్లలో కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి. అయితే క్రెడిట్ మొత్తం మాదంటే మాదని పోటీ పడుతున్నారు టీఆర్ఎస్, బీజేపీ నేతలు. ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి నిధులు తెచ్చానని ఎమ్మెల్యే అంటుంటే మా మంత్రులు స్వయంగా వెళ్లి ఆమోదముద్ర వేయించుకుని వచ్చారంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ దాకా ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్రం 900 కోట్లు కేటాయించింది. మరో ఏడాదిలో పనులు ప్రారంభమవుతాయి. రిజర్వాయర్ల అభివృద్ధి, నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఉప్పల్ సెగ్మెంట్ కు 445 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటితో చిన్న పెద్ద కలిపి 12 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. హట్కో నుంచి రుణంగా వచ్చిన ఈ ఫండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం 12.5% వడ్డీ చెల్లించాలి. నిధులు రావడానికి తానే కారణమని చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే. ప్రాజెక్టుని కార్యాచరణ దాల్చడం కొరకు, కార్యరూపం దాల్చడం కొరకు మరి వెంకయ్యనాయుడు గారి సంప్రదింపులు జరిపి వారి యొక్క సహకారంతో హడ్కో ద్వారా కప్రా సర్కిల్కి 217 కోట్లు, ఉప్పల్ సర్కిల్కి 160 కోట్లు హడ్కో ద్వారా తీసుకొచ్చి 12 రిజర్వాయర్లు నా నియోజకవర్గంలో కట్టిస్తున్నాను. మొత్తంగా దసరా నాటికి అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తవుతాయి. ఇకపోతే ఉప్పల్ రహదారి యొక్క విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా 1 సంవత్సరం నుంచి దానికి సంబంధించినటువంటి అలైన్మెంటు, ఎస్టిమేషను, తర్వాత అవేర్నెస్, తర్వాత రివ్యూ, తర్వాత అన్ని స్థాయిలలో కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీటింగ్లు జరుపుతూ వచ్చాం. అది జాతీయ రహదారి కావటం వల్ల కేవలం కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే 956 కోట్లు ఈ మధ్యనే నా విజ్ఞప్తి మేరకు, నా కోరిక మేరకు నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేశారు. అది జూన్ మాసంకే రాష్ట్ర ఖజానాకి చేరబోతుంది, నెలాఖరు వరకు. దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ పూర్తయింది. ఇప్పుడు నోటీసులు ఇచ్చి వైడనింగ్ ప్రారంభం కావటం, ఎలివేటెడ్ కారిడార్ కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కానీ అప్పులకు కూడా గొప్పలేంటంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. అంత సత్తా ఉంటే కనీసం వడ్డీ అయినా మాఫీ చేయించమంటున్నారు. ఆ 12% ఏవైతే ఉందో మరి నిధులు తెస్తున్నారని చెప్తున్నా, మరి ఎమ్మెల్యే గారు కడతారా, మరి వాళ్ళ మినిస్టర్ గారితో కట్టిస్తారా తెలిపాలి, లేకపోతే దాన్ని ఎగ్జామ్షన్ తెప్పిస్తారా? మీరు నిజంగా అక్కడి నుంచి మీరు పోయి నిధులు తెస్తున్నా, మా గవర్నమెంట్ అడిగి తెస్తున్నా అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అటువంటి మీరు చేస్తే ఈ 12% కనుక మీరు మాఫ్ చేయించగలిగితే స్టేట్ గవర్నమెంట్కు సాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు కబ్జాలతో ఇప్పటికే కుచించుకుపోయిన రామాంతపూర్ చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోయింది. చెరువు చుట్టూ వ్యర్థాలు పేరుకుపోయాయి. రోడ్డు వైపున కాస్త ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా బాగు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు కనిపించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మార్కెట్ యార్డు కోసం ఇక్కడ 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అది ప్రారంభం అవ్వకపోగా భూమిని ఎమ్మెల్యే 12 కుల సంఘాలకు ఏకపక్షంగా కేటాయించేశారన్న ఆరోపణలొచ్చాయి. వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. కుల సంఘాలను మభ్యపెట్టడం కోసం వేసిన రాజకీయ ఎత్తుగడ అన్నది ప్రత్యర్థుల ఆరోపణ. ఒక గవర్నమెంట్ ల్యాండ్ని అలాట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. కలెక్టర్ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, ఆర్డీఓ గారు ఉంటారు. వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని దేనికి అలాట్ చేయాలకుండా దాని ద్వారా అలాట్ చేసే ముందు ఇట్లా చెప్పి అలాట్ చేసి గవర్నమెంట్ పంపించాల్సిన బాధ్యత మీద ఉంటుంది. అంటే కాదు నేను అసైన్మెంట్ చేయడం నాకే ఉంటుంది, నేనే చేయగలుగుతానని చెప్పినాం.
ఏమైంది మరి ఇప్పటిదాకా వాళ్ళ 12 కుల సంఘాలను అడగాల్సిన బాధ్యత ఉంది. ఇక రోడ్లు డ్రైనేజీ సమస్యలతో నియోజకవర్గ ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు. నాచారం పోలేరమ్మ దేవాలయం దగ్గర ఓపెన్ నాలా ఉండడం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఎక్కువ వర్షం వస్తే ఎర్రగుంట చెరువు నుంచి నీళ్లు ఈ నాలాలోకి వచ్చి చేరుతాయి. ఫ్లో మరింత పెరిగితే రోడ్డు మునిగిపోతుంది. ఇటీవల నాలా పూడిక తీసినా శాశ్వత పరిష్కారం కావాలంటున్నారు స్థానికులు. ఈ యొక్క టెంపుల్లో చాలా మంది తగ్గిండ్రు ఇప్పుడు, ఎందుకంటే ఈ వాసనకు అసలు భరించలేకపోతున్నాం. విపరీతమైన స్మెల్, వాటరు, దోమలు ఇవన్నీ వస్తున్నాయి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది. లోకల్గా ఎమ్మెల్యే పనితీరు అంటే అంత బాగాలేదు మేడం. ఎందుకంటే ఖాళీ చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నట్టుగా ఈ డ్రైనేజే కావచ్చు, ఈ డ్రైనేజ్ పక్కన ఉన్న గుడే కావచ్చు, దీనికి ఇప్పటికి కూడా ఇది గత ప్రభుత్వాల నిర్లక్ష్యము, ఇప్పుడు అధికారుల అలసత్వం. ఎమ్మెల్యే కార్పొరేటర్లను కలుపుకుని వెళ్లరని, నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటాయని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 1.5 ఇయర్ల ఎమ్మెల్యే గారు మా నాచారం డివిజన్ కు 5 రూపాయల కూడా ఫండ్స్ ఇవ్వడం కానీ ఇంకేమైనా ఫండ్స్ తేవడం కానీ ఎలాంటిది జరగలేదు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే కానీ నిజంగా కూడా మా దగ్గర ఒక 48 lakhs ఇస్తా అని చెప్పేసి 48 hours మమ్మల్ని ఎంబడి పెట్టుకొని తిప్పుకొని పాదయాత్ర చేసుకొని ఆయన ప్రచారం పొందిండు తప్ప మాకు 48 లక్షలలో 48 పైసలు కూడా 1 year అవుతుంది ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆయన. సింగం చెరువు తండాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ 176 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అంతవరకు బాగానే ఉన్నా నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయంటున్నారు లబ్ధిదారులు. లోకాలిటీ ఏమిటంటే ఒకటేమో నీళ్లు, యూరిన్ గురించి నీళ్లు కరెక్ట్ పోస్తలేరు. ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకుంటారు లేదు. ఈ టైల్స్ వేస్తామని అన్నారు. ఆ టైల్స్ కూడా మా కాంట్రాక్ట్లో లేదు. మీరు మాట్లాడుకోండి, పై అధికారులతో మాట్లాడితే మేము వేస్తామని అన్నారు. నాచారం, ఉప్పల్ పారిశ్రామిక వాడల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. 4 చినుకులు పడితే చాలు గతుకుల్లో నీళ్లు నిలిచిపోయి వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి టైంలో మొత్తం బురదలన్నీ ఇట్లా పోతుంటే కింద వాడచ్చు, బట్టలన్నీ ఖరాబ్. నేను ఈసీలో కన్సల్టెంట్ చేస్తాను. పోయిన ప్రతిసారి కళ్ళలో దుమ్ము, ఇది ఒక ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. గంట పడుతుంది పోనీకి. గుంతలు వాన వస్తే ఇబ్బంది అవుతుంది. భయపడి అక్కడక్కడ పోతున్నాం. బండ్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఒకరికి దోతురు, ఒకరికి మూస్తురు, ఒకరికి దోతురు. ఆడ చూస్తే ముంగడ చిలకన చివరసగడ మొత్తం ఆగోరం. ఎమ్మెల్యే మాత్రం తన పరిధికి మించి పనులు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇంకా చాలా చేస్తానంటున్నారు. తెలంగాణ మొత్తం మీద నియోజకవర్గ ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉండేది తానే అంటున్నారు ఆయన. ప్రతి నిత్యం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం కాదు, అర్ధరాత్రి వరకు ప్రతి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిని. ప్రతి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఎవరికి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా చేసి చూపించడం. ఇప్పటికే 100 మంది పాఠశాలల్లో 50% ఫీజు డిస్కౌంట్, 25% ఫీజు డిస్కౌంట్స్తో పేదవాళ్ళు జరుగుతున్నారు. ఒక సామాన్యుడికి బైపాస్ సర్జరీ అయితే 1,50,000 రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇప్పించాను. హైయెస్ట్ స్టేట్లో 38 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినటువంటి చరిత్ర, ఘనత ఏ ఎమ్మెల్యేకైనా దక్కుతుందంటే అది ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలంటున్నాయి ప్రతిపక్షాలు. మొత్తం మీద ఎమ్మెల్యే ప్రభాకర్ మీద ఇతరత్రా ఆరోపణలు ఏవీ లేవు. టీఆర్ఎస్ కూడా ఆయన్ని ధీటుగా ఎదుర్కొనేలా పావులు కదుపుతోంది.